పల్లెటూరి భర్త పట్నం భార్య. వేములవారి పాలెమనే ఊరుంది. ఆ ఊళ్ళో సీతమ్మ తన కొడుకు రామయ్య బ్రతుకుతున్నారు. ఒకరోజు సీతమ్మ కొడుకు రామయ్యతో, రామయ్య, నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు. మీ పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది కదా. తల్లిగా నా బాధ్యత కూడా అదే. మీ నాన్నగారు బతికుండుంటే ఈరోజు చాలా సంతోషించేవారు. నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను నాయనా. రామయ్య కాసేపు నిశ్శబ్దంగా ఉండి తన తల్లిని చూసి మెల్లగా, అమ్మా, నాకొకే ఒక్క కోరిక. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, మంచి మనస్సునదై ఉండాలి. ముఖ్యంగా నిన్ను గౌరవంగా చూసుకోవాలి. మన పల్లెటూరి జీవితాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. సీతమ్మ తన కొడుకు మాటలు విని సంతోషించింది. కొన్ని రోజుల తరువాత రామయ్యకి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు లక్ష్మి. పట్నంలో పెరిగిన అమ్మాయి. లక్ష్మి తండ్రి ఒక పెద్ద వ్యాపారి. పట్నంలో మంచి పేరున్న కుటుంబం. పట్నంలో పెరిగిన అమ్మాయి మన పల్లెటూరి జీవితానికి అలవాటు పడుతుందా? ఇక్కడ సౌకర్యాలు కూడా ఎక్కువగా లేవు. పైగా చదువుకున్న అమ్మాయి మా అబ్బాయిని బాగా చూసుకుంటుందా అని సీతమ్మ మనసులో అనుకుంది. కాని మళ్ళీ ఆలోచించి, మనసు మంచిదైతే ఎక్కడైనా జీవించగలదు. చదువుకున్న అమ్మాయి కదా, అర్థం చేసుకుని సర్దుకుని మంచిగా ఉంటుందిలే. అలా పెద్దలు మాట్లాడుకుని పెళ్లి చూపులు పెట్టారు. పెళ్లి చూపుల రోజున రామయ్య సాధారణంగా పంచే జుబ్బా వేసుకునొచ్చాడు. లక్ష్మి మాత్రం పట్నపు అలవాట్లతో అందంగా తయారై వచ్చింది. లక్ష్మి రామయ్యని చూసి మనసులో ఇలా అనుకుంది, ఇతను చాలా సాధారణంగా ఉన్నాడు. షర్టు ప్యాంటు కూడా వేసుకోలేదు. అంతలో లక్ష్మి తండ్రి రామయ్యని అడిగాడు, రామయ్య, నువ్వేం పని చేస్తావు? నీ దగ్గర ఆస్తి ఎంతుంది? మా అమ్మాయి చదువుకున్న అమ్మాయి, నువ్వు బాగా చూసుకోవాలి. మరి చిన్నప్పటి నుండి మేము మా అమ్మాయిని బాగా గారాబంగా పెంచాం. అప్పుడు రామయ్య వినమ్రంగా ఇలా చెప్పాడు, అయ్యా, నేను రైతుని. మా దగ్గర 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో పనిచేస్తూ మా అమ్మతో కలిసి జీవిస్తున్నాను. మా ఇద్దరితో పాటు మీ అమ్మాయి కూడా ఉంటుంది. నేను గాని మా అమ్మ గాని తనని చాలా బాగా చూసుకుంటామండి. మీ అమ్మాయిని మేం మా కన్న కూతురిలా చూసుకుంటాం. మీరెలాంటి అనుమానము భయము పెట్టుకోవద్దు. సీతమ్మ మాటలు విని అక్కడున్న పెద్దలు సంతోషించారు. చివరికి పెళ్లి నిశ్చయమైంది. కొన్ని రోజుల తరువాత రామయ్య లక్ష్మిల వివాహం నీళ్లతాళాలతో ఘనంగా జరిగింది. ఊళ్ళో పెద్ద పందిరి కట్టారు. బంధువులు, ఊరి ప్రజలు అందరూ వచ్చి ఆశీర్వదించారు. పెళ్లి తరువాత లక్ష్మి పల్లెటూరొచ్చింది. మొదటి రోజే ఆమెకు ఆ జీవితం కొత్తగా అనిపించింది. రాత్రి సమయంలో ఇళ్లలో ఎక్కువగా విద్యుత్ ఉండేది కాదు. అందరూ నూనె దీపాలు వెలిగించేవారు. లక్ష్మి ఆశ్చర్యంగా, అత్తయ్య, మీరీ దీపాల వెలుగులోనే ఉంటారా? విద్యుత్ ఉండదా ఇక్కడ? ఈ చీకట్లో నుయ్యేదో పొయ్యేదో కనిపించట్లేదు. అసలు మీరందరూ ఇక్కడెలా ఉంటున్నారు? అవునమ్మా, ఇదే మా జీవితం. మాకు చిన్నతనం నుండి ఇది అలవాటే. కొద్ది రోజుల్లో నీకు అలవాటవుతుంది. దీపాలు ఎక్కువ పెడతాను, కొంచెం సర్దుకో లక్ష్మి. ఉదయం కోళ్లు కూయగానే అందరూ లేవటం, పొలాలకెళ్లటం, బావిలో నుండి నీళ్లు తోడటం, ఇవన్నీ ఆమెకి కొత్త అనుభవం. ఒకరోజు ఆమె రామయ్యతో, రామయ్య, పట్నంలో జీవితం చాలా వేరుగా ఉంటుంది. అక్కడ సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజంతా విద్యుత్ ఉంటుంది. అక్కడ జీవితం వేరుగా ఉంటుంది, కాని బావుంటుంది. లక్ష్మి, మన దగ్గర సౌకర్యాలు తక్కువ, కానీ మనుషుల మధ్య ప్రేమ ఎక్కువ. ఇక్కడున్న ప్రేమానురాగాలు, సానుభూతి పట్నంలో ఉండవు. పోను పోను నువ్వే తెలుసుకుంటావు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా సుబ్బయ్య అనే రైతు పరిగెడుతూ వచ్చాడు. రామయ్యన్నా, నా ఎద్దు బాగా అనారోగ్యంగా ఉంది. భయమేస్తుంది. నాకున్నది ఒకటే ఎద్దు. అది లేకపోతే నాకు జీవనం లేదన్నా. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. ఆందోళన పడకు, నేనున్నాగా సుబ్బయ్య. వెంటనే వైద్యుని పిలుద్దాం. ఎద్దుకి వైద్యం చేయిద్దాం. నువ్వు భయపడకు. అతను తన పని వదిలి సుబ్బయ్యకి సాయం చేయడానికి వెళ్ళిపోయాడు. అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. సొంత పని వదిలేసి ఊళ్ళో వాళ్ల పని కోసం వెళ్ళాడు. నువ్వు నీ పనొదిలెందుకెళ్ళావు? అతను నీ బంధువు కూడా కాదు కదా. నువ్వు చేసేదేమాత్రం బాగోలేదు రామయ్యా. మనూళ్ళో ఎవరికైనా కష్టం వస్తే అందరం ఒక కుటుంబంలా సాయం చేస్తాం. సాయం చెయ్యాలంటే బంధువే అవ్వాల్సిన అవసరం లేదు లక్ష్మి. సుబ్బయ్య మనూరివాడు. మా ఆయన ఎంత మంచివారు. ఇంత మంచివాడు నాకు భర్తగా వచ్చినందుకు చాలా అదృష్టవంతురాల్ని నేను అని మనసులో అనుకుంది లక్ష్మి.
కొన్ని నెలల తరువాత ఊళ్ళో పెద్ద కరువొచ్చింది. వర్షాలు పడలేదు, పొలాలెండిపోయాయి, తినటానికి తిండి లేదు. రైతులు చాలా బాధపడ్డారు. అప్పుడు రామయ్య అందర్నీ కూడగట్టి, మనందరం కలిసుంటేనే ఏ కష్టాన్నైనా దాటిపోతాం. కష్టానికి లొంగకూడదు, ఆనందానికి పొంగకూడదు. నా దగ్గర ధాన్యం ఉంది, మీకిస్తాను, తీసుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఈరోజు కాకపోతే రేపు బాగుంటాం. ఆరోగ్యంగా ఉంటే సంపద ఎప్పుడైనా సంపాదించొచ్చు. ఆ మాటలు విని లక్ష్మి చాలా ప్రభావితమైంది. వాళ్లకి ధైర్యం చెప్పింది. ఊరి పెద్దలు సంతోషంగా ఉన్నారు. రామయ్యకి మంచి భార్య దొరికింది అని, రామయ్య చాలా అదృష్టవంతుడు అని. రామయ్య, నీ భార్య నిజంగా చాలా మంచి మనసున్న అమ్మాయి. చదువుకున్న అమ్మాయికి గర్వం ఉంటుందనుకున్నాం. అసలు గర్వమే లేదు తనకి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. రామయ్య, మొదట నేను ఈ పల్లెటూరి జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు, ఇక్కడ మనుషుల హృదయాలు చాలా పెద్దవి. ఇంత మంచి మనుషుల్ని నేను పట్నంలో చూడలేదు. మనిషి ఎక్కడున్నాడన్నది కాదు లక్ష్మి, అతనింత సంతోషంగా జీవిస్తున్నాడన్నదే ముఖ్యం. ఆ రోజు నుండి లక్ష్మి పూర్తిగా పల్లెటూరి జీవితాన్ని స్వీకరించింది. ఆమె ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పటం మొదలెట్టింది. ఊరి ప్రజలు లక్ష్మిని ఎంతో గౌరవంగా చూడటం ప్రారంభించారు. ఒక సాయంత్రం చెరువు దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. రామయ్య, నేను పట్నంలో పెరిగాను, కానీ నిజమైన ఆనందం పట్నంలో లేదు, ఇక్కడే ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వ్యక్తి భర్తగా వచ్చినందుకు నేను అదృష్టవంతురాల్ని. మనసు మంచిగా ఉంటే ఎక్కడైనా సంతోషంగా జీవించొచ్చు. మనసు మంచిగా లేకపోతే ఎక్కడున్నా సంతోషంగా ఉండలేం. అలా రామయ్య, లక్ష్మి ఇద్దరూ ఆ పల్లెటూళ్ళలో ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా బ్రతికారు. ఈ కథలోని నీతేంటంటే, మనిషి జీవితంలో సంతోషంగా ఉండడానికి పెద్ద పెద్ద సౌకర్యాల అవసరం లేదు. మంచితనం, పరస్పరం అర్థం చేసుకోవటం, ఇతరులకు సాయం చేసే మనసుంటే ఎక్కడైనా జీవితం ఆనందంగా. తెలివైన భార్య. ఒక ఊరిలో పార్వతమ్మ, శంకరయ్య అనే భార్యాభర్తలున్నారు. వారిది పేద కుటుంబం. పూరి గుడిసెలో నివసించేవారు. వాళ్ల ఇంటి వెనుక పెరట్లో ఆకుకూరలు పండిస్తూ వాటి నమ్ముకొని జీవనాధారం పొందుతూ ఉండేవారు. వాళ్లకి బడికి వెళ్లే ఒక బాబు, పాప ఉన్నారు. ఒకరోజు పొద్దున్నే శంకరయ్య ఎప్పటిలాగే ఆకుకూరలు బండి మీద పెట్టుకుని వ్యాపారానికి బయలుదేరబోతున్నాడు. ఏవయ్యా, ఈరోజైనా వచ్చేటప్పుడు బియ్యం సరుకులు తెస్తావా? బేరం అయ్యేదాన్ని బట్టి చూస్తాను పార్వతి. ఏదో ఒకటి చేసి తీసుకురా అయ్యా, లేదంటే రేపటి నుండి మనతో పాటు పిల్లలు కూడా పస్తుండాల్సి ఉంటుంది. ఆ మాట విని భారంగా నిట్టూరుస్తాడు శంకరయ్య. నాన్న, నా చెప్పులు తెగిపోయాయి, నడవలేకపోతున్నాను, చెప్పులు తీసుకురా. నా సంచి తెగిపోయింది, పుస్తకాలు కింద పడిపోతున్నాయి, నా కొత్త సంచి తీసుకురా నాన్నా. పిల్లలలా అడుగుతుంటే సమాధానం చెప్పలేక దీనమైన మొహంతో అలాగే నిలబడిపోయాడు శంకరయ్య. భర్త బాధపడటం గమనించిన పార్వతమ్మ, పిల్లలు, మీరు బడికెళ్ళండి, నాన్న తర్వాత తెస్తాడులే అని వాళ్ళని బడికి పంపించింది. భర్త దగ్గరికొచ్చింది. ఏవైందయ్యా అట్టయిపోయావు? కన్న బిడ్డలకి 3 పూటలా తిండి పెట్టలేని అసమర్థుణ్ణి. వాళ్ళ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేని చేతగాని సవటని. కట్టుకున్న దానికి, కట్టుకోవడానికి కనీసం సీర కూడా కొనలేని నా అలాంటోడు పెళ్లి చేసుకోకూడదే. ఏందయ్యా మాటలు? నువ్వేమైనా మమ్మల్ని పట్టించుకోకుండా తాగి తందనాలాడుతున్నావా? పానికి మాలినోడిలా బాధ్యత వదిలేసి దేశాల మీద పడి బాలాదూర్లు తిరుగుతున్నావా? నీ శాయశక్తులా రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ పస్తులుంటూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడి ఎండలో ఆకుకూరలమ్ముతూ కష్టపడుతున్నావు. కానీ ఏం ఉపయోగం? ఇన్నాళ్ళు కష్టపడినా ఆ వచ్చే సంపాదన అంతంత మాత్రమేనాయే. 3 పూటల తిండికి కూడా సరిపోవట్లేదు. బాధపడకయ్యా, మనకి మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు మనోధైర్యంతో ఉండాలి. ఆ మాటకి భార్య వైపు ప్రశంసగా చూస్తూ, నీలాంటి అర్థం చేసుకుని తోడుగా నిలబడి ప్రోత్సహించే భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే. సర్లే, నువ్విట్ట నన్ను పొగుడుతూ ఉంటే అవతల బేరం ఎలా దాటిపోతుంది. ఇక శంకరయ్య బేరానికి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరుగుతూ,
ఆకుకూరలమ్మో, ఆకుకూరలు, తాజా తాజా కూరలు. అని కేకలేస్తూ అమ్ముతుంటాడు. ఏం బాబూ, ఎలా ఇస్తున్నావు గోంగూర? కట్ట రూపాయి అమ్మా. రూపాయి ఎందుకు, అర్ధ రూపాయికి ఇవ్వు. నాకు గిట్టుబాటు కాదమ్మా. అవుతుందిలే, ఇవ్వు. లేదమ్మా, వస్తే ఇవ్వనా? నా పెళ్ళం పిల్లల్ని పోషించుకోవాలి కదమ్మా. అదంతా నాకెందుకయ్యా, నీ బాధలు నీవి, నా బాధలు నావి. అర్ధ రూపాయికి ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. ఆ మాటకి శంకరయ్యకి బాధేసింది. నిన్న కూడా ఇట్టాగే ఎవరూ కొనకపోవడంతో ఆకుకూరలన్నీ వాడిపోయినాయి. ఇప్పుడు కాదంటే వచ్చే అర్ధ రూపాయి కూడా పోతుంది. సరేనమ్మా, అటాగే తీసుకో అని అర్ధ రూపాయికి అమ్మేశాడు. అలా మధ్యాహ్నం వరకు వ్యాపారం చేసుకుని ఒక అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడే అక్కడికొస్తారు తన తోటి వ్యాపారులైన రాజయ్య, సీనయ్య. వాళ్లందరూ ప్రతిరోజు కలిసి కూర్చొని భోంచేసే అలవాటు. సీనయ్య, రాజయ్య వాళ్ళ క్యారేజీలు తెరుస్తారు. కాని శంకరయ్య మాత్రం క్యారేజీ తెరవడు. ఏటి శంకరయ్య, క్యారేజీ ఇప్పకుండా కూస్తున్నావు? అప్పుడు శంకరయ్య తన మనసులో, ఇప్పుడు క్యారేజీ తెరిస్తే లోపలేం లేకపోవడంతో వీళ్ళకి నా పేదరికం అర్థమవుతుంది. కానీ అట్ట నలుగురికి మన పేదరికం గురించి తెలియనివ్వకూడదని నా భార్య చెప్పింది కదా, ఇప్పుడెట్టా అని భయపడిపోతాడు. నాకు ఆకలిగా లేదురా, నేను తర్వాత తింటాను, మీరు తినండి. నువ్వు తినకపోతే తినకపోయావులే, కనీసం మాకైనా చెల్లెమ్మ ఏం వంట చేసిందో రుచి చూపించరా అని అడగడంతో శంకరయ్య కంగారు మరింతెక్కువైంది. అయినా కూడా శంకరయ్య క్యారేజీ విప్పకుండా చూస్తుంటాడు. ఒరే సీనయ్య, ఆడు క్యారేజీ విప్పేలా లేడు గాని మనమే తెరుద్దాం అని శంకయ్య క్యారేజీ తీసుకుని విప్పుతాడు. క్యారేజీ తెరిచి చూసేసరికి అందులో ఆకుకూరతో చేసిన ఏదో ప్రత్యేకమైన వంట ఉంది. అది చూసి ఆనందాశ్చర్యాలకు గురవుతాడు శంకరయ్య. ఒరే శంకరయ్య, ఏం వంటరా ఇది, కొత్తగా ఉంది. వాసన గుమగుమలాడుతుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అప్పుడు శంకరయ్య తన మనసులో, అమ్మయ్యా, బతికిపోయాను, నా పరువు నిలబడింది. అవును, ఇంట్లో వంటకి కావలసిన బియ్యం సరుకులు ఏం లేవు గదా, మరి వంటెట్టా చేసిందబ్బా? ఈ వంట పేరేంటో చెప్పమంటే అట్ట ఆలోచిస్తావేంట్రా బాబు? అప్పుడు శంకరయ్య ధైర్యంగా ఊపిరి తీసుకుని, ఏమోరా, నాకు కూడా తెలీదు. ఆయన ఎన్నని చెప్పమంటారు? నా భార్య రోజుకో రకం వంట చేస్తుంది. అదృష్టవంతుడివిరా శంకరయ్య, నీ భార్య నోటికి రుచిగా చేసి పెడుతుంది. కట్టపడే భర్తకి నోటికి రుచిగా ఎట్టా చేసి పెట్టాలో నీ భార్యకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదు. మా భార్యలు ఉన్నారు, ఇంట్లో బోలెడని సరుకులు తెచ్చేసిన రుచికరమైన వంట చెయ్యరు. నలుగురిలో క్యారేజీ విప్పాలంటేనే భయం వేస్తుంది. ఇలాంటి భార్య ఉంటే నలుగురిలో మంచి విలువ వస్తుంది అని శంకరయ్యని పొగుడుతారు. శంకరయ్యకి తన పరువు దక్కినందుకు సంతోషిస్తాడు. లోలోపల భార్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఒరే సీనయ్య, మాకు కూడా రోజు నీ భార్య చేతి వంట తీసుకురారా. రోజంతా ఎండలో కష్టపడుతూ అన్నం తినే సమయానికి నోటికి రుచిగా లేకపోతే ముద్ద దిగటం కష్టంగా ఉందిరా. ఊరికనే కాదులే, డబ్బులిస్తాం. అప్పుడు శంకరయ్య సంతోషంగా, సరేరా. రాజయ్య, సీనయ్య చెరికొంత డబ్బు శంకరయ్యకిచ్చారు. మరోవైపు శంకరయ్య ఇంట్లో పార్వతమ్మ పని చేసుకుంటూ ఉండగా శంకరయ్య తరపు బంధువులైన వీరాస్వామి, రామకోటమ్మ వాళ్ళింటికొస్తారు. వాళ్లని చూసిన పార్వతమ్మ, రండి రండత్తయ్య గారు, మావయ్య గారు అని ఆహ్వానిస్తుంది. వీరాస్వామి, రామకోటమ్మ మంచంపై కూర్చున్నారు. వాళ్లది బాగా డబ్బున్న కుటుంబం కావటం వల్ల ఆ పూరి గుడిసెలో కాసేపుండడానికి కూడా అయిష్టత చూపించారు వాళ్ళు. అది గమనించిన పార్వతమ్మ, మజ్జిగ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. వద్దులే, ఈ గుడిసిలా ఉంటే ఇక ఆ మజ్జిగెలా ఉంటుందో. ఆవిడ మాటలు పార్వతమ్మకి కాస్త బాధ కలిగిస్తాయి. ఏంటమ్మాయి కోడలా, మా వాడింట్లో లేడా? లేడు బాబాయ్ గారు, ఆకుకూరల బేరానికెళ్ళాడు. బేరం పర్వాలేదా? ఇల్లు గడుస్తుందా? కనీసం కూటికి గుడ్డకైనా ఏ లోటు లేకుండా జరుగుతుందా? పర్వాలేదు పిన్నిగారు.
అని తన పేదరికం బయటపడనివ్వకుండా మాట్లాడుతుంది. నీ చిరిగిన చీరే చెప్తుంది మీరేమాత్రం సంపాదిస్తున్నారో అని వెక్కిరింపుగా అంది. కోపం పట్టలేకపోయింది పార్వతమ్మ. బాబాయ్ గారు, పిన్ని గారు, మా ఇంటిని మా పరిస్థితుల్ని చూసి మేము కూటికి కూడా టీకానా లేని వాళ్లలాగా ఇబ్బంది పడుతున్నామని మీరు పొరపడుతున్నట్టున్నారు. ఉంటే కనిపించాలిగా. మాంసం తిన్నామని బొనికలు మెడలో వేసుకుని తిరుగుతామా ఏంటి? కొంతమంది డబ్బు పిచ్చున్న వాళ్ళు వాళ్ళది కొద్దిగా ఆస్తున్నా సరే ఎంతో ఉందని గొప్పలు చెప్పుకోవడానికి బయటికి చూపిస్తుంటారు. ఆ మాట వాళ్లనుద్దేశించి అంటుందని అర్థమైంది వాళ్లకి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుందంట, ఏంలే నాకే ఎగిరెగిరి పడుతుందంట. మేం కూడా అంతే, ఎంతో ఉన్నా ఏం లేనట్టే అణిగిమణిగుంటాం. పార్వతమ్మ మాటలు వాళ్ల చెంప మీద కొట్టినట్టుగా అనిపిస్తాయి. నీ మాటల్లో ఉన్న విషయం చేతల్లో కనిపించట్లేదు. అంత డబ్బుంటే డాబా కట్టుకుని ఉండేవాళ్లుగా. పూరి గుడిసెలో ఇలా ఎదుకుంటారు. డాబా కంటే పూరి గుడిసెలోనే ఎండాకాలం చల్లగా ఉంటుంది. మా ఊళ్ళో డాబాలు కట్టుకున్న వాళ్ళు కూడా ఎండాకాలంలో మా పూరి గుడిసె దగ్గరొచ్చి కూర్చుంటారు. అట్టంటప్పుడు ఇంకా మాకెందుకట ఆ డాబా? పార్వతమ్మ చెప్పేది అబద్ధమని వాళ్లకి తెలిసినా కూడా తను మాట్లాడిన విధానానికి తిరిగి తనపై నోరు మెదపలేకపోతారు. రామకోటమ్మ తన మనసులో, అమ్మో, ఈ పిల్ల బాగా గొడుసుది, తెలివైంది, ఎక్కడా దొరకట్లేదు. ఏదో ఇటువైపుగా వెళ్తూ చూసిపోదామని వచ్చాంలేమ్మా, ఇక వెళ్తాం అని వీరాస్వామి రామకోటమ్మ వెళ్ళిపోతారు. సాయంత్రం శంకరయ్య సంతోషంగా ఇంటికొస్తాడు. వచ్చేటప్పుడు బియ్యం సరుకులు తెస్తాడు. ఏంటయ్యా, ఈరోజు బేరం బాగా అయిందా? లేదు పార్వతి, ఎప్పట్లాగే ఉంది. అట్టగా, మరి సరుకులు బియ్యం ఎట్టా తీసుకొచ్చావు? ఆ విషయం తర్వాత చెప్తానులే గాని ముందు రోజు మధ్యాహ్నం నువ్వు చేసిన వంటేంటో చెప్పు. ఇంట్లో బియ్యం సరుకులు లేవు గదా, ఉన్న కాసిన్ని వండి పిల్లలకు పెట్టి క్యారేజీ కట్టాను. అప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఆకుకూరలు నా దృష్టిలోకి వచ్చాయి. అంతే, ఆకుకూరల్ని 4 ఉల్లిపాయలు 1 వెల్లుల్లి కలిపి రోట్లో వేసి దంచి తర్వాత కాస్త ఉప్పు కారం దట్టించి ఉండల్లాగా చేశాను. అదా సంగతి. నీ తెలివికెవరు సాటిరారనుకో. నువ్వు చేసిన వంటని రాజయ్య సీనయ్య కూడా తిని తెగమెచ్చుకున్నారు. ఇక నుండి రోజు వాళ్లకి కూడా నీ చేతి వంట చేసి పెట్టమని నాకు డబ్బిచ్చారు. వాటితోనే బియ్యం సరుకులు తెచ్చాను. అట్టగే చేసి పెడతాను. ఆ విధంగానైనా మనకు కొంత డబ్బు వస్తుందిగా అని సంతోషిస్తుంది పార్వతమ్మ. మరుసటి రోజు సీనయ్యకి రాజయ్యకి కూడా వంట చేసి పంపించింది. పార్వతమ్మ వంటను రాజయ్య సీనయ్య లొట్టలేసుకుంటూ ఆహా ఓహో అని తింటారు. పార్వతమ్మ వంట రుచి గురించి తమ తోటి చిరు వ్యాపారులందరికీ తెలిసిపోతుంది. తోటి వ్యాపారులంతా తమకి కూడా రుచికరమైన వంట చేసివ్వమని శంకరయ్యకి డబ్బిచ్చారు. ఆ డబ్బు భార్యకిచ్చాడు శంకరయ్య. ఏవయ్యా, ఇక మనం ఆకుకూరల వ్యాపారం చేసే అవసరమే లేదు. ఇన్నాళ్ళు ఆకుకూరలు ఒకరోజు అమ్ముడుపోయి మరో రోజు అమ్ముడుపోక ఇబ్బంది పడ్డాం. ఇక నుండి ఈ ఆకుకూరలతోనే వంటలు చేస్తాను. అప్పుడు మనకి 2 వైపులా సంపాదన ఉంటుంది. అట్టాగేనే. ఆ రోజు నుండి పార్వతమ్మ వంట చేసి అందరికీ క్యారేజీలు కడుతుంది. శంకరయ్య క్యారేజీలను బుట్టలో పెట్టుకుని తీసుకెళ్లి భోజనం సమయానికి వ్యాపారులందరికీ అందిస్తుంటాడు. అలా కొన్నాళ్లకి ఆ వ్యాపారం బాగా సాగడంతో పార్వతమ్మ శంకరయ్యకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వాళ్ళు సంతోషంగా ఉంటారు.